తెలంగాణ రైతులందరికీ నమస్కారం. రేపు ఉదయం 10 గంటల నుండి వెళ్ళి ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి. ఎంతవరకు నిజం డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి, అలాగే యొక్క లిస్టుకు సంబంధించి కూడా రేపు పూర్తి స్థాయి సమాచారం కూడా మీకు అందజేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్త చూస్తున్న వారు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రేపు చూసుకున్నట్టయితే 5 నుండి 10 ఎకరాల లోపు దాదాపు రైతులందరికీ కూడా ప్రభుత్వం అనేది 100% పైగా రైతు భరోసా నిధులు అనేవి అయితే రేపు క్రెడిట్ అయితే అవుతాయి అనేది చెప్పడం జరిగింది. బ్యాంక్ అకౌంట్లో రైతులకు వచ్చేసి ఇది ఒక పెద్ద శుభవార్త అయితే మనకు గవర్నమెంట్ నుంచి కూడా ఈ యొక్క శుభవార్త అయితే తెలియజేయడం అయితే జరిగింది. మరోపక్క చూసుకున్నట్టయితే రైతన్నలు అయితే చాలా రోజుల నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది. నెలలుగా అయితే పూర్తయిందన్నమాట. ఎట్టకేలకు రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు అధ్యక్షన రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. అయితే రాష్ట్రంలో తాజా పరిస్థితులు, స్థానిక సంస్థలు కానివ్వచ్చు, ఎన్నికల వివరణ కానివ్వచ్చు, తేదీ సలహాలు కానివ్వచ్చు, అలాగే రైతు భరోసా చెల్లింపు, వడ్లకు బోనస్ సంబంధించి కూడా రైతు భరోసా అనేది అయితే ముఖ్య పాత్ర అన్నమాట. ఎందుకంటే రైతన్నలు అయితే చాలా ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే సంవత్సరానికి మనకు 12,000 రూపాయల చొప్పున, ఒక్క సీజన్ కలిపి 6,000 రూపాయల చొప్పున ఖాతాలోనైతే జమ చేయబడుతున్నాయి అన్నమాట. సో ఇప్పటి వరకు మనకు 500 రూపాయల బోనస్ సంబంధించి కూడా దీనికి సంబంధించి కూడా రేపైతే చర్చించనున్నట్లు తెలుస్తుంది. రైతు భరోసా నిధులకు సంబంధించి రేపే మన యొక్క నిధులను ఏవైతే విడుదల చేసిన వెంటనే ఏ జిల్లాలో ఎంత శాతం పైగా పడ్డాయి, అందరికీ రేపు డబ్బులు అనేవి పడ్డాయా లేదా తప్పకుండానైతే తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కి అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. సో ప్రతి ఒక్కరికి ఒక ఇన్ఫర్మేషన్ని, తాజా సమాచారాన్ని తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట. మీరు రైతు భరోసా కోసం నెలలుగా ఎదురు చూస్తున్నారు. రేపు ఒక్కరోజు అయితే మరికొన్ని గంటలలో వచ్చేసి మరి డబ్బులు అనేవి ఎక్కడెక్కడ పడ్డాయి, అలాగే పూర్తి డాటాకు సంబంధించి కూడా మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికైతే తెలుసు కదా, షేర్ కొట్టండి, కిందనైతే లైక్ బటన్ అయితే ఉంటుంది. సో మీరు ఏం చేయకుండా పర్వాలేదు, ప్రతి ఒక్కరైతే లైక్ చేయకుండా పర్వాలేదు అన్నమాట. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే వారు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఒక పక్క ఓపిక వేణోళ్ళు ఉన్నారో, అలాగే ఓపిక ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓపిక లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా కలిపి రేపైతే మనకు ప్రభుత్వం నుంచి అయితే సమాధానం అయితే వస్తుందని మీద చెప్పడం జరిగింది. మరి చూడాలి, మరి ఏమైనా సమాధానం ఇస్తారా, లేకపోతే ఇంకేమైనా మనకు మార్పులు అనేవి చేస్తారా, లేకపోతే మరి ఆలస్యం కానున్నాయి, ఈ నిధులు అనేవి అసలు ఖాతాలో పడతాయా లేదా చూసుకున్నట్టయితే ఇప్పుడు వానాకాల సీజన్ కూడా రావడం అయితే జరిగింది. అయితే వానాకాలం సంబంధించి ఒక నెలకారులోనైతే మనకు రైతు భరోసా నిధులను అయితే విడుదల అవుతాయి అని అయితే మనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మన పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో యాసంగి తర్వాత ఈ యొక్క వానాకాలం సీజన్ నేపథ్యంలో వచ్చేసి చూసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఉన్నది ఉంచుకొని పక్కన పెట్టుకొని లేని దానికోసం ఆరాట పడకూడదు. కాబట్టి మనకి ఎట్టకేళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. రైతుల అకౌంట్లోకి అయితే, ఖాతాలోకి అయితే, రైతన్న చేతుల ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ చేయబడతాయి. సో ఏ డిస్ట్రిక్ట్న ఎంతవరకు శాతం పడ్డాయి మీకైతే తప్పకుండా రేపు తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట.